నమస్తే జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి మెమరీ ట్రైనర్, రీసెర్చ్ సైంటిస్ట్ డాక్టర్ రియాజ్ సయ్యద్ గారు మనతో పాటు ఉన్నారు. మరి దేని గురించి మాట్లాడుతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో రియాజ్ గారు, ఈరోజు మా వ్యూవర్స్కి ఏ టాపిక్ గురించి తెలియజేయబోతున్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏకాగ్రత, అంటే కాన్సన్ట్రేషన్. మనం కాన్సన్ట్రేషన్ వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఇది ప్రతి దశలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. స్టార్టింగ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ టు ద అడల్ట్స్, రైట్? స్టూడెంట్స్ అయితే వాళ్ళ ఎగ్జామ్స్లో కానీ, లేకపోతే చదువుకునే దగ్గర కానీ, పెద్దవాళ్ళు అయితే వాళ్ళ వర్క్ స్పేస్లో కానీ. సో కాన్సన్ట్రేషన్ ప్లేస్ ఏ వైటల్ రోల్. సో ఈరోజు మనం దాని గురించి ఏమేమి మాట్లాడుకుందాం అంటే, వాట్ ఈజ్ కాన్సన్ట్రేషన్ బేసికల్లీ. చాలామంది అనుకుంటాం ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, నాకు పని మీద ధ్యాస కుదరట్లేదు, ఏకాగ్రత లేదు, ఎందుకురా ఈ మధ్య తెలియదని మనం అంటుంటాం. కొంతమంది స్టూడెంట్స్ అయితే, సార్ నేను ఎంత చదువుతున్నా, చాలా బాగా చదువుతున్నా, బుక్ ఓపెన్ చేసి చదువు అనుకుంటాను, కానీ ఒక 5 minutes బాగుంటుంది, దాని తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసు సార్ అంటుంటారు స్టూడెంట్స్ అంతా. సో ఎందుకు జరుగుతుంది ఇలా? వాట్ ఆర్ ద రీజన్స్? సో దీని యొక్క సైన్స్ ఏముంది, రైట్? సో ఏదో ఒకటి ఇక్కడ మనకు ప్రాసెస్ జరుగుతుంది కదా మన బ్రెయిన్లో. సో వాట్ ఈస్ దట్ న్యూరో సైన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బ్రెయిన్? సో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. దాని తర్వాత దీన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి, రైట్? ఫోకస్, ధ్యాస ఎలా పెట్టాలి, ధ్యాస పెట్టి పని చేయండి చాలామంది పెద్దవాళ్ళు పెడుతుంటాం. సో ధ్యాస ఎలా పని చేయాలి, ధ్యాసను అనవసర విషయాల గుండా మళ్లించకుండా ఎలా ఉండాలి? సో దీని గురించి కూడా మనం కొంత రీసెర్చ్ బేస్డ్ టాపిక్ మాట్లాడుకుందాం. అండ్ తర్వాత కొన్ని టిప్స్ కూడా తెలుసుకుందాం. అండ్ దెన్ ఏజ్ బేస్డ్ మనకి ఏమైనా ధ్యాస తగ్గుతుందా, పెరుగుతుందా అన్న వాటి మీద కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఏకాగ్రత అనేది చాలా రకాలుగా ఉంటుంది అంటారు. సో అసలు ఏకాగ్రత అంటే ఏంటి? ఇది చదువుకి దీనికి ఏమైనా సంబంధం ఉందంటారా? ఉందండి. బేసిక్గా ఏకాగ్రత అంటే మనం ఒక స్టూడెంట్ని వెళ్ళి కదిలించామంటే, సార్ నాకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు సార్, ఫోకస్ ఉండట్లేదు సార్, అటెన్షన్ ఉండట్లేదు సార్ అంటారు. ఒక్కసారి అడుగుతాను మళ్ళీ నేను, నిజంగా నీకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదా, ఫోకస్ ఉండట్లేదా అంటే, అవును సార్ అంటాడు. సరే కానీ మరి నీకు న్యూటన్స్ థియరీ తెలుసా అని అడుగుతాను. కష్టం సార్ అంటాడు. ఫస్ట్ లా ఆఫ్ మోషన్ తెలుసా అంటాడు. కొద్దిగా కష్టంగా ఉంది సార్ అంటాడు. సరే నేను ఒక పాట అడుగుతాను, నేను అదే సినిమాలో చెప్తానంటాడు. సో ఉప్పెనంత ఈ ప్రేమకని సాంగ్ అంటే, సార్ ఇది ఆర్యా 2 అల్లు అర్జున్ సాంగ్ అంటాడు. అరే ఎలా చెప్పేవారా అంటే, చాలా నాకు బాగా గుర్తుంది సార్ అంటారు. అంటే విద్యార్థికి ఈ సినిమా కానీ, సాంగ్స్ కానీ, మూవీస్ కానీ, క్రికెట్ కానీ చూసేటప్పుడు పంచేంద్రియాలు, 5 senses అన్నీ ఇక్కడ అటెంటివ్గా ఉంటాయండి. అది మనం బుక్ చదువుతుంటే ఒకటే సెన్స్, మన ఐస్. దాంట్లో మ్యూజిక్ లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, యానిమేషన్ లేదు, హీరో లేదు, హీరోయిన్ లేదు, అంతా విలన్సే ఉంటారు. సో స్టూడెంట్స్ అలా ఫీల్ అవుతారండి. సో బేసిక్గా కాన్సన్ట్రేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ లేకపోవడం కాదు మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఇట్ ఈస్ అటెన్షన్ టువర్డ్ ద డైవర్షన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో మనకు డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి, అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అదే మనకు కాన్సన్ట్రేషన్ లేకపోవడానికి కారణం. స్టూడెంట్స్కి మోస్ట్లీ నేను అదే చెప్పేది, ఇంటర్నల్ ఎన్వైర్న్మెంట్, ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ జాగ్రత్తగా ఉండాలంటారు. చాలామందికి ఈవినింగ్ స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్తారు, బుక్ ఓపెన్ చేసి చదువు అనుకుంటారు, ఫ్రెష్ అయిపోయి మంచి ఇంటెన్షన్ ఉంటుంది చదవాలని, కానీ బుక్ ఓపెన్ చేసి ఒక 2 minutes, 5 minutes, 10 minutes బాగుంటుంది, దాని తర్వాత చలేగా కిదరి, ఫిజికల్లీ ప్రజెంట్, మెంటల్లీ ఆబ్సెంట్. సో ఎందుకు ఇలా జరుగుతుందంటే, నెంబర్ 1 ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సౌండ్స్. ఓపెన్ చేస్తాం, పక్కన రూమ్లో టీవీ ప్లే అవుతుంది, ఎవరు, తమ్ముడో అన్నయ్యో ఐపీఎల్ క్రికెట్ చూస్తుంటాడు, విరాట్ కోహ్లీ 6 కొట్టగానే యా 6 కొట్టాడంటాడు. ఏమవుతుంది, ఇక్కడ ఉన్న న్యూటన్స్ లా కానీ, లేకపోతే ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ కంటే విచ్ ఈజ్ మోర్ అట్రాక్టివ్? ఐపీఎల్ క్రికెట్ అట్రాక్టివ్గా ఉంది. సో అందుకని అట్రాక్షన్ మన మొత్తం దాని వైపు ఉంటుంది, కాన్సన్ట్రేషన్ డిస్ట్రాక్షన్ అయిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, స్మెల్. కిచెన్లో అమ్మ ఏదో వండుతుంటారు, స్మెల్ ఒకసారి మంచి బిర్యానీ అవుతుంది, నేను తిని తర్వాత చదువుకుందాం అనుకుంటాను, గాన్. ఫాదర్ 9 o'clock వస్తారు, రాగానే ఏం చేస్తారు, హెచ్ఎంటీవీ న్యూస్ బులెటిన్ చదువుతారు. ఏమవుతుంది, వాళ్ళు ఏదో న్యూస్ చెప్తుంటారు, వీళ్ళు చెవికి వస్తుంది, కాన్సన్ట్రేషన్ గాన్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది చాలా ఇళ్లలో జరిగే, చాలామంది చూస్తూనే ఉంటారు, లేకపోతే అమ్మగారు టీవీలో సీరియల్స్ చూస్తుంటారు. సో ట్రై టు లిస్ట్ అవుట్ వాట్ ఆర్ యువర్ డిస్ట్రాక్షన్. సౌండ్, వాయిస్, స్మెల్ వైజ్ ఏమున్నాయి, సో దాన్ని వెళ్ళి పేరెంట్స్తో చెప్పి, సో ఇది నాకు డిస్ట్రాక్ట్ చేస్తుంది, మరి మార్క్ నాకు సరిగ్గా రాకపోతే నువ్వే కారణం, ఎమోషనల్గా వాళ్ళు చెప్పేసేయండి. సో వాళ్ళే మనకు చెప్పేస్తారు. దిస్ ఈజ్ అట్ ద స్టూడెంట్ లెవెల్, నెంబర్ 1. అండ్ దెన్ దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని కూడా కొన్ని నేను టిప్స్ చెప్తానండి. సో నెక్స్ట్ తర్వాత మనం దాని గురించి మనం మాట్లాడుకుందాం. చదువు మీద ఏకాగ్రత పెరగాలంటే ఏం చేయాలి? నేను ఇందాక చెప్పినట్టుగా ముందు మనకి ఏవైతే డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో వాటన్నిటి మనం చాక్అవుట్ చేసుకోవాలి, లిస్ట్ అవుట్ చేసుకోవాలి. సౌండ్, స్మెల్, లేకపోతే ఇంకేమైనా అటెన్షన్ డైవర్షన్స్ ఉన్నాయా అవన్నీ చాక్అవుట్ చేయాలి. తర్వాత ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, నేను చెప్పబోయే టిప్ ఏంటంటే, పొమోడోరో టెక్నిక్. అంటే పొమోడోరో టెక్నిక్ అంటే
యూరోప్లో యూఎస్లో ఒక చిన్న డివైస్, ఒక స్టాప్ వాచ్ లాంటి ఉంటుంది. అది కిచెన్లో వాడతారండి. ఎట్లా అంటే కిచెన్లో కేక్ బేక్ చేయాలి అంటే దాని లోపల పెట్టేసి ఇది ఒక 5 minutes ఇట్లా టిల్ చేసి అక్కడ పెట్టేస్తారు. 5 minutes అవ్వగానే ఇది బజర్ ఇస్తుంది. అండ్ దెన్ వెళ్ళి మనం ఓవెన్ బంద్ చేస్తాం. సో దీన్ని లేకపోతే ఒక స్టాప్ వాచ్ను మనం కొనుక్కొని పెట్టుకొని సో బుక్ చదవబోయే ముందు ఓపెన్ చేసి ఒక 10 minutesకి స్టాప్ వాచ్ని పెట్టుకోవాలండి. అప్పుడు స్టార్ట్ చేయాలి. ఓకే 5 minutes చదువుతాం, 7 minutes చదువుతాం, 8th minute నుంచి మనం కాన్సన్ట్రేట్ స్లోగా డిక్లైన్ అవడం స్టార్ట్ చేస్తుంది. సో అప్పుడు 10th minute రాగానే ఏమవుతుందండి, మన బజర్ రింగ్ అవుతుంది. సో విల్ గెట్ అలర్టెడ్. ఓకే సో ఇప్పుడు మనం అసెస్ చేసుకుంటాం. 10 minutesలో ఎంతసేపు చదివాను, 8 minutes వాజ్ నాట్ బ్యాడ్. నెక్స్ట్ ఏం చేయాలి, కొద్దిగా ఇంక్రిమెంట్ ఇవ్వాలి. 15 minutes మనం ఇక్కడ టైం పీస్ పెట్టేసుకోవాలి. 15 minutes బజర్ పెట్టేసుకొని మళ్ళీ ఆన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, 5 minutes, 10 minutes, 12 minutes వరకు చదువుతాం. మళ్ళీ 12 minutes నుంచి స్లోగా డిక్లైన్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు 15 minutesకి ఒక్కసారిగా బజర్ రింగ్ అవుతుంది, యుల్ గెట్ అలర్టెడ్. దీని తర్వాత మళ్ళీ 20 minutes పెట్టుకోవాలండి. సో మళ్ళీ అలా చదువుకుంటూ పోవాలి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన మెడ మీద మనమే ఒక కత్తి పెట్టుకున్నాం అనమాట. నేను చదవకపోతే నేను ఐఎమ్ గోయింగ్ టు కిల్ మై సెల్ఫ్ అని. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అలర్ట్ దట్ యు ఆర్ గోయింగ్ టు కీప్ యువర్ సెల్ఫ్ వైల్ రీడింగ్ అండ్ దెన్ ఫోకస్. ఇలా చదవటం వల్ల కొద్దిగా చదవటం వల్ల ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుందండి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. నెంబర్ 2 ఏంటంటే ఎలిమినేట్ ఆల్ పొటెన్షియల్ డిస్ట్రాక్షన్స్. ఏవైతే మనకు డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో, సౌండ్ కానీ, స్మెల్ కానీ, బయట వ్యూ కానీ, మనకి ఏదైతే బయట చూస్తుంటామో ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ లేకుండా చూడండి. నెంబర్ 3 హ్యావ్ ప్రాపర్లీ మెయింటైన్ యువర్ రీడింగ్ రూమ్. మనం ఏదైతే సబ్జెక్ట్ చదువుతున్నామో ఆ సబ్జెక్ట్ని టేబుల్ మీద పెట్టండి. అన్ని పుస్తకాలు తెచ్చి అక్కడ డంప్ చేసామంటే ఏమవుతుంది, ఒక్కసారి అలా చూడగానే ఓ మై గాడ్ డూ ఐ నీడ్ టు రీడ్ సో మెనీ బుక్స్ అన్న ఫీలింగ్ వస్తుంది స్టూడెంట్స్కి. అందుకని ఏదైతే మీరు చదవదలుచుకున్నారో ఆ ఒక్క బుక్ ఎక్కడ పెట్టి మిగతా బుక్స్ అన్నీ కీప్ ఇట్ అసైడ్. డు నాట్ కీప్ ఇట్ ఇన్ యువర్ నియర్ బై. అది చూస్తే మనం తెలియకుండానే మనకు ఒక తరగమైన డిప్రెసివ్ ఫీలింగ్స్ వస్తుంది. ఓ మై గాడ్ ఐ నీడ్ టు రీడ్ దీస్ మెనీ బుక్స్ అని. కీప్ యువర్ ఏరియా టైడీ, నీట్ అండ్ దెన్ ఎన్ష్యూర్ దట్ ఆల్వేస్ యూ టేక్ బాత్, ఫ్రెష్ అప్ అండ్ దెన్ స్టార్ట్ రీడింగ్. బికాస్ మనం తెలియకుండానే ఒక రకమైన ఫ్రెష్నెస్ ఫీలింగ్ ఉంటుంది. నెంబర్ 2 తర్వాత మన రీడింగ్ స్పేస్లో కొద్దిగా నైస్ ఒక అగరబత్తి కానీ లేకపోతే ఒక మంచి స్మెల్ ఉండేది ఒక పెట్టుకోండి. తెలియకుండా ఒక మంచి స్మెల్ చూస్తే ఎలా ఉంటుంది, మీకు తెలియకుండానే మంచి ఒక మూడ్ ఎలివేట్ అయిపోతుంది. సో అలానే ఏదైనా ఒక మంచి స్మెల్ వచ్చి ఒక అగరబత్తినో లేకపోతే ఏదైనా అరోమా స్మెల్లో లేకపోతే లిక్విడో వీటిని పెట్టుకోవడం వల్ల మన స్మెల్కి కూడా మనం తెలియకుండానే ఒక రకమైన మంచి మూడ్ వచ్చి అంటే ఐ మీన్ టు సే ఒక కాన్సన్ట్రేషన్ వస్తుంది, ఫోకస్ వస్తుంది. దెన్ యూ విల్ బీ ఇన్ ఏ రైట్ మూడ్ టు రీడ్ అనమాట. ప్రతి ఒక్కరికి కూడా కాన్సన్ట్రేషన్ అనేది ఈ మధ్య కాలంలో తగ్గుతూ వస్తుంది. సో జాబ్ చేసే వాళ్ళైనా సరే లేకపోతే జాబ్స్కి ట్రై చేస్తున్న వాళ్ళైనా సరే వాళ్ళ కాన్సన్ట్రేషన్ని ఎలా పెంచుకోవచ్చు, ముఖ్యంగా దేని మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండాలంటారు? రైట్ క్వశ్చన్ అడిగారు మీరు. స్టూడెంట్స్ అయితే వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ ఏంటంటే టీవీనో లేకపోతే సౌండ్ ఇది అనుకోవచ్చు. మనకు వృత్తిపరంగా అన్నిటికంటే ఒక పెద్ద డిస్ట్రాక్షన్ ఉందండి. అదేంటో తెలుసా అండి, డిజిటల్ డిస్ట్రాక్షన్. 5 minutes మనం వర్క్ దగ్గర ఉంటాం, ఇమీడియట్గా ఏం చేస్తామండి, మొబైల్ తీసి వాట్సాప్లో ఎవరైనా మన గ్రూప్లో మెసేజ్ పెట్టారా లేదా చూసుకుంటాం, లేదంటే ఫేస్బుక్లో పోస్ట్ చేసామా లేదా చూసుకుంటాం, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మన సెల్ఫీ పెట్టాలి లేకపోతే అప్డేట్ అయిందా లేదని చూసుకుంటాం. ది మోస్ట్ డేంజరస్ డిస్ట్రాక్షన్ ఇస్ డిజిటల్ డిస్ట్రాక్షన్ అండి. మన వర్క్ ప్లేస్లో యూట్యూబ్ ఒక్కోసారి మనం ఓపెన్ చేస్తాం ఒక వీడియోస్ చూద్దామని, మీరు ఒకటే చూస్తారా ఎన్ని చూస్తారండి? ఒకటి చూద్దాం అనుకొని 2 చూస్తాం 3 చూస్తాం, దాని తర్వాత లింక్ మీద లింక్ కావాల్సినవి అవసరం లేనివి కూడా చూసేస్తాం. మనం 5 minutes పెట్టుకుంటే ఏమవుతుందండి, 20 minutes అవుతుంది. నిద్రకు ముందు ఎస్పెషల్లీ చాలామంది ఇదే చేస్తున్నారు, రైట్? 5 minutes చూద్దాం అనుకుంటారు, ఏమవుతుంది 20 minutes అవుతుంది. తెలియకుండానే మన స్లీప్ సైకిల్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుందండి దీనివల్ల. ఎప్పుడైతే మనం నిద్రపోయే ముందు ఒక ఏవైతే డివైజెస్ ఉన్నాయో మొబైల్ కానీ ఇవన్నీ బ్లూ లైట్ని ఎమిట్ చేస్తాయి. ద మూమెంట్ ఈ బ్లూ లైట్ మన ఐ మీద పడిందంటే మన పీలియన్ గ్లాండ్ మన బాడీలోకి మెలటోనిన్ అనే ఒక కెమికల్ని రిలీజ్ చేస్తుంది. అది ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో మీరు ఎలాంటి ఫీలింగ్ వస్తుంటే ఇది ఇంకా డే టైమే, నేను త్వరగా పడుకోవాల్సిన అవసరం లేదని ఒక ఫీలింగ్ మీ బాడీలో క్రియేట్ చేస్తుంది. సో అందుకనే డిజిటల్ డిస్ట్రాక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్ని కొద్దిగా ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి, ఎప్పుడు ఎంత వాడాలి. ఓకే ఒక 1 hour తర్వాత ఓకే జస్ట్ చూసుకోండి పెట్టేసేయండి. ఎస్పెషల్లీ వర్క్ స్పేస్లో కూడా నాకు కూడా ఇది కొద్దిగా ఒక రకమైన డిస్ట్రాక్షన్ ఉండేదండి. ఎడ్యుకేషన్ వీడియో చూడటం అలవాటు, కానీ ఎలా అవుతుందంటే ఒకటి చూడబోయి 10 చూస్తున్నాను, 10 minutes అనుకుంది 45 minutes 1 hour అవుతుంది. తెలియకుండానే నా స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది, నిద్రపోయే టైం కూడా తగ్గిపోతుంది. సో ఇలా కాదనుకొని నేను కూడా ఈ టెక్నిక్ ఫాలో చేస్తున్నాను. ఏదండి, పొమోడోరో టెక్నిక్. మొబైల్ తీస్తాను, ఒక స్టాప్ వాచ్ ఆన్ చేస్తాను లేకపోతే టైమర్ ఆన్ చేస్తాను, 10 minutes అంటే 10 minutes పెట్టుకుంటాను. 10 minutes తర్వాత నాకు బజర్ రావాలి, వచ్చిందంటే ఇమీడియట్గా ఐ హ్యావ్ టు కట్ ఇట్ అండ్ గో బ్యాక్ టు స్లీప్. సో సిమిలర్లీ ఇది కూడా ఇలాంటివి మనం వర్క్ స్పేస్లో ఇలాంటివి
అలవాటు చేసుకోవాలండి. ఒక టైమర్ పెట్టుకోవాలి. సో ఈ టైంలో ఈ వర్క్ ఫినిష్ అయిపోవాలి అంటే మనం వేరే చేయకూడదు అని పెట్టుకుంటే మనకు తెలియకుండా మనమే ఒక టాస్క్ సెట్ చేసుకున్నట్టు, ఒక ఛాలెంజ్ సెట్ చేసుకున్నట్టు, దీనివల్ల డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఒక కమిట్మెంట్ ఇవ్వాలి మనం ముందే, ఓకే, ప్రీ కమిట్మెంట్ విచ్ యూ కాల్ యాజ్, ఓకే, నెక్స్ట్ 15 minutes ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ డిస్ట్రాక్టెడ్ బై ఎనీథింగ్. 15 minutes, that's it. Only I am going to complete this work, not any other thing. 30 minutes, this much. I am going to complete this task and then only move for other things. అని మనకు ఒక ప్రీ కమిట్మెంట్ పెట్టుకోవాలండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎట్ ద వర్క్ ప్లేస్ ఆల్సో యూ నీడ్ టు ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ అండి. అండ్ స్టూడెంట్స్కి ఇందాక చెప్పినట్టు దే నీడ్ టు యూజ్ ఓన్లీ ఏ టైమర్. వాళ్ళకి మొబైల్ ఇవ్వద్దండి మనం. మొబైల్ ఇస్తే ఏం చేస్తారంటే టైమర్కి 10 minutes చదువుతారు, 15th minute ఫేస్బుక్ అంటారు, వాట్సాప్ అంటారు, మనకంటే వాళ్ళు 10 times చాలా యాక్టివ్గా ఉంటారు. అందుకని దయచేసి మనం వాళ్ళకి టైమర్ అంటే మాత్రం మొబైల్ ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదు. ఓన్లీ ఒక చిన్న టైం తీసుకొని మంచి డిజిటల్ది వాళ్ళకి అది ఇవ్వండి అండ్ దెన్ లెట్ దెమ్ హ్యాబిట్. మనం ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. మనమే ఒకసారి 1-2 సార్లు వాళ్ళ ముందు చేసామనుకోండి, తెలియకుండా పిల్లలు దే ఇంబైబ్ అవర్ హ్యాబిట్స్ అండి. కాన్సన్ట్రేషన్ అంటే కొంతమందికి సినిమాలు అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి క్రికెట్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి స్టడీస్, కొంతమందికి ఇంకా వేరే వేరే చాలా హాబీస్ ఉంటూ ఉంటాయి. సో మరి ఎందుకు అందరికీ ఒకేలా ఎందుకు ఉండదు? మనకి కాన్సన్ట్రేషన్ అన్నిటి మీద ఒకేలా ఎందుకు పెట్టలేము మనం కాన్సన్ట్రేషన్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మన ఫింగర్ ప్రింట్ ఉంటుంది, అందరికి ఒకేలా ఉంటుందా? ఉండదండి. మన ఐరిస్ ఉంటుంది, ఐరిస్ లేయర్, అది కూడా ఒకలాగా ఉండదు. సో కాన్సన్ట్రేషన్ కూడా అలాంటిదేనండి. ఇప్పుడు మీరు చెప్పారు కొంతమంది మూవీస్ మీద మంచి ఫోకస్ ఉంటుంది, కొంతమంది మూవీస్ గురించి ఏం ఇన్ఫర్మేషన్ అడిగి ఇమీడియట్గా చెప్పేస్తారు. ఆ మూవీలో హీరోయిన్ ఎవరంటే హీరోయిన్ అడిగితే ఆ మూవీ డైరెక్టర్ ఎవరు, నిర్మాత ఎవరు అన్నీ చెప్పేస్తారు. కొంతమంది క్రికెట్ ఉంటుంది, స్టూడెంట్స్ అడగండి విరాట్ కోహ్లీ ఎన్ని సెంచరీస్ చేశాడంటే ఒక చిట్టా పద్ధతి ఇస్తాడు, ఈ డేట్లో ఈ ఇయర్లో ఇక్కడ సెంచరీ చేశాడు, ఇక్కడ హాఫ్ సెంచరీస్ అని చెప్పేస్తాడు. కొంతమంది సబ్జెక్ట్లో ఉంటుంది, కొంతమంది ఇంకెక్కడ ఉంటుంది. అంటే పుర్రెగో బుద్ధి జిహ్వాకో రుచి అంటారు చూసారా తెలుగులో, ఇది అనమాట. సో ఒక్కొక్కరికి ఒక వేరియేషన్ ఉంటుంది. బట్ ఆన్ అన్ యావరేజ్ జనరల్గా ఏమవుతుందంటే మూవీస్ అండ్ క్రికెట్స్ దే హ్యావ్ రైట్ ఫోకస్ గ్రాపింగ్, అటెన్షన్ గ్రాపింగ్. అందుకని మనం ఏదైనా ఒక సాంగ్ విన్నామంటే ఏ మూవీలో ఇమీడియట్గా చెప్పేస్తాం. ఎందుకంటే మనం దాన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోగలం. అది చూసేటప్పుడు మనం పంచేంద్రియాలు 5 senses కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అందుకని మనం రీటెన్షన్ ఎక్కువ ఉంటుంది. బట్ అదే చదివేటప్పుడు ఉండదు, ఓన్లీ ఐ రిలేటెడ్ బ్రెయిన్ రిలేటెడ్ కనెక్ట్ ఉంటుంది కాబట్టి అటెన్షన్ తక్కువ ఉంటుంది. అందుకని నేనేం చెప్తానంటే మన ఎన్వైరన్మెంట్ నీట్గా పెట్టుకోవాలి చదివేటప్పుడు. సపోజ్ మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుందంటే మనం ఏదైనా ఒక సెన్స్తో ఫుల్ అటెన్షన్గా ఫోకస్ చేస్తే మిగతా 4 senses దానికి కోఆపరేట్ చేస్తాను. సపోజ్ ఐ లైక్ గులాబ్ జామున్ నేను చాలా బాగుందని టేస్ట్ చేస్తాను. బట్ టేస్ట్ అనేది నా నోటికి సంబంధించిన సెన్స్ కదండి. బట్ హౌ ఆర్ యూ ఎంజాయింగ్? యు ఆర్ క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ 5 sensesతో ఒక స్మెల్ తీసుకొని నిజంగా ఎంజాయ్ చేస్తున్నాం. సో మనం చదివేటప్పుడు దాన్ని వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఆల్ అవర్ 5 senses. Then we'll be able to definitely grab the most only. That is the best suggestion I can give to the students. Number 1, sometimes ఎంత చేసినా కూడా థియరిటికల్ చెప్తాను ఓకే, కానీ ప్రాక్టికల్లో కొన్ని మనం ఫెయిల్ అవుతుంటాం. దానికి ఏం చేయాలంటే ఒక 15 minutes 20 minutesకి ఫింగర్ ఫోకసింగ్ టెక్నిక్ పెట్టుకోవాలండి. ఒక 10 minutes తర్వాత కూడా మీ ఫోకస్ డైవర్ట్ అవుతుంది అలాగుంటే ఒక ఫింగర్ని ఇలా పెట్టుకొని ఒక 50 కౌంట్ చేసుకొని దాని మీద ఫోకస్ చేసి, లేకపోతే ఇలా మూవ్ చేసుకుంటే సో యూఆర్ ట్రైంగ్ టు గెట్ బ్యాక్ ద హోల్ అటెన్షన్ బ్యాక్ అండ్ దెన్ ట్రై టు రీడ్ అండి. సో దెర్ ఈజ్ నో సచ్ థింగ్ కాల్డ్ ఏ 100% ఫోకస్ అటెన్షన్. అది కాదండి, మనకు తెలియకుండా చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. దాన్ని మనం వీ హ్యావ్ టు పుట్ ఆల్ బెస్ట్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ ఇట్ వన్ ప్లేస్ అండ్ దెన్ ఫోకస్ మచ్ బెటర్లీ అండి. సో నార్మల్గా చాలామంది ఒక పని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్తో చాలా కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేస్తారు. కొంతమంది మధ్యలో వదిలేస్తారు, ఇంకొంతమంది స్టార్టింగ్లోనే వదిలేస్తారు, ఇంకొంతమంది టిల్ ఎండ్ వరకు ఉంటారు. సో ఎందుకంటారు అంటే ఇన్ని వేరియేషన్స్ కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల, లేకపోతే ఆ పని మీద క్లారిటీ లేకపోవడం వల్ల ఏంటంటారు? రైట్ అండి. సెకండ్ అనే మీరు చెప్పింది కరెక్ట్ అండి. కొంతమంది పని చేసి స్టార్ట్ చేస్తారు అండ్ ఎండ్ వరకు తీసుకెళ్ళరు. ఆంధ్రులు ఆరంభసూరులు అంటారు చూసారా, సో అలాంటి టైప్ అనమాట. సో బిగినింగ్లో బాగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు, కానీ స్లోలీ ఎలా అవుతుంది ఈ గ్రాఫ్ ఇలా వచ్చి మళ్ళీ ఇలా డిక్లైన్ అయిపోతుంది. సో ఇది సస్టెనెన్స్ చాలా కొద్దిగా కష్టమైన పని అండి. ఛాలెంజింగ్, కష్టమైన కానీ రియల్లీ ఛాలెంజింగ్. ఆ ఫోకస్తో ఆ మోటివేషన్తో చేయాలంటే యూ నీడ్ టు రియల్లీ హ్యావ్ ప్రీ కమిట్మెంట్, డైలీ మోటివేషన్ ఉండాలి. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ పర్మనెంట్ మోటివేషన్, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ పర్మనెంట్ అని ఫిలాసాఫికల్ నోట్. మన మోటివేషన్ కానీ ఫోకస్ కానీ ఎలా ఉంటుందంటే ఒక థమ్స్ అప్ బాటిల్ని బాగా షేక్ చేసాం, ద మూమెంట్ యూ ఓపెన్ ఇట్ ఎలా ఉంటుందండి, ఒక్కసారి గ్యాస్ పైకి వస్తుంది, తర్వాత చల్లబడుతుంది. సో మన మోటివేషన్ కానీ ఫోకస్ కానీ ఇనీషియల్గా ఏదైనా కొద్దిగా హైగా ఉంటుంది, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా డిక్లైన్ ఉంది. సో దీనికి ఏం చేయాలంటే వీ నీడ్ టు కాన్స్టెంట్లీ మోటివేట్ అవర్ సెల్ఫ్. ఆ
అవర్ ప్యాషన్ ఉండాలి, అది దట్ షుడ్ డ్రైవ్ అస్. ఓకే, నేను ఇప్పుడు సివిల్ సర్వీస్ కొట్టాలి, ఐఏఎస్ కావాలంటే దట్ ఈజ్ హిస్ ప్యాషన్ మోటివేషన్ ఫ్యాక్టర్. ఇంకా రోజు ఆయన అదే ఆలోచించుకోవాలి, నేను కలెక్టర్ అయితే ఏం చేస్తాను, కారు దిగుతారు, అందరు నాకు సెల్యూట్ కొడతారు, వెళ్తారు, అందరు నాతో నేను మంచిగా సైన్ చేయొచ్చు, ఐ కెన్ గో టు సెక్రటరీ పొజిషన్ అని అనుకోవచ్చు. లేదంటే ఒక మంచి ఎంసెట్ ర్యాంకర్ కావాలనుకుంటాడు ఒక అబ్బాయి. సో ఇమాజిన్, మోటివేట్ యువర్ సెల్ఫ్. మనకు తెలియకుండా మనమే డైలీకి మనకు మోటివేషన్ ఇవ్వాలి. మనం జనరల్గా మోటివేషన్ కోసం బయట నుంచి ఆధారపడతాం, కానీ దానికంటే బెటర్ ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్. మళ్ళీ మనం మోటివేట్ చేసుకోవాలి, రైట్? మంచి బుక్స్ చదవటం, మంచి సెమినార్స్ అటెండ్ అవ్వటం, గొప్ప వ్యక్తులతో కలవటం, వాళ్ళని రోల్ మోడల్గా పెట్టుకోవటం వల్ల ఈ ఫోకస్ కానీ మెమరీ కానీ ఇవన్నీ ఆటోమేటికలీ దే ఫాల్ ఇన్ ప్లేస్ అండి. జనరల్లీ కాన్సన్ట్రేషన్ని చాలా కాన్ఫిడెంట్గా ఆ పని మీద పెట్టాలంటే ఏం చేయాలి? టిప్స్ ఏమైనా ఉన్నాయా? ఫైన్ అండి. నేను ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే కాన్సన్ట్రేషన్ టిప్స్ అంటే మనం ముందు మనకు మోటివేషన్ ఉండాలి, ప్రీ కమిట్మెంట్ ఉండాలి, రైట్? నేను ఇది కంప్లీట్ చేయాలి, ఈ టైంలో ఈ టాస్క్ని కంప్లీట్ చేయాలని మనమే ఒక చిన్న గోల్ని సెట్ చేసుకోవాలండి. మనకి ఎప్పుడైతే ఒక గోల్ లేదో, ఏదైతే ఒక టాస్క్ డ్రైవ్ చేయదో మనం దాన్ని రీచ్ కాలేము. ఓకే, సపోజ్ 3 అవర్స్లో నేను ఇక్కడ నుంచి సూర్యాపేట జగ్గపేట దాకా వెళ్ళాలనుకోండి. సో దానికి తగ్గట్టుగా నా స్పీడ్ని కార్ డ్రైవ్ చేస్తాను. సో సిమిలర్లీ మన సెట్ చేసుకునే టాస్క్, నేను ఎంసెట్లో ర్యాంక్ కొట్టాలి, లేదంటే గ్రూప్స్లోనో సివిల్స్లో నాకు రావాలనుకుంటే సో ఇంత టైం ఉంది, ఇది ఉంది, దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకొని దట్ షుడ్ బి డ్రైవింగ్ అస్. సిమిలర్లీ మన వర్క్ స్పేస్లో కూడా ఓకే ఈ ప్రాజెక్ట్ ఉంది, ఈ ప్రాజెక్ట్ని ఈ టైంలోపు కంప్లీట్ చేసుకోవాలి అంటే దాని తగ్గట్టుగా మనం ప్లానింగ్ చేసుకుని ఫోకస్ ఆటోమేటిక్గా కాన్సన్ట్రేట్ దానికి దే విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అండి. సో ఇట్లాంటి చిన్న చిన్నవి టాపిక్స్ కానీ టిప్స్ కానీ మనం ఫాలో అయితే ఐ థింక్ వీ కెన్ డెఫినెట్లీ క్రాక్ దిస్ కాన్సన్ట్రేషన్. సో ఫైనల్లీ కాన్సన్ట్రేషన్కి కావాల్సినవి ఏంటి అంటే మన దగ్గర ఉన్నవి మనం వాడుకోవాల్సినవి ఏంటి? బేసిక్గా మన కాన్సన్ట్రేషన్కి వాడుకోవాల్సిన అంటే మన హోల్ బాడీ మనకు దానికి కంట్రిబ్యూట్ చేసిద్దండి. యాజ్ ఐ టోల్డ్, లైక్ అన్నిటికంటే బెస్ట్ అనేది టూ మచ్ ఆఫ్ హైపర్ యాక్టివిటీ ఉండకూడదండి. అలాగని లో యాక్టివిటీ ఉన్న ప్రాబ్లమే. బేసిక్గా మన బ్రెయిన్లో కాన్సన్ట్రేషన్కి కంట్రిబ్యూట్ చేసే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే డోపమైన్ అంటాం. ఓకే, మన బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుంది అమిగ్డాలా. సో అమిగ్డాలా అనేది మన అటెన్షన్గా ఉన్నాం. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, లేకపోతే ఇంకొకటి చెప్తున్నాను ఏంటంటే అంటే మీ అమిగ్డాలా అక్కడ యాక్టివ్గా ఉంది. ఈ డోపమైన్ కూడా ఈ కెమికల్ రిలీజ్ అయితేనే ఈ ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్ స్టోర్ చేసుకుంటుంది. సో ఈ డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ఏమవుతుందంటే ఏజ్తో పాటు స్లోగా తగ్గిపోతుంటుంది. అందుకని ఇప్పుడు మనం బాగా యాక్టివ్గా ఉంటాం, లేకపోతే చిన్నపిల్లలు బాగా పెరుగుతుంటారు. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత 50-60 ఇయర్స్లో అంతా రన్ చేయగలరా? చేయలేరు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ డోపమైన్ లెవెల్స్ వాళ్ళకి తగ్గిపోతాయి. సో ఏజ్తో పాటు తగ్గిపోతుంది. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటాం, మీరు వినే ఉంటారు. అంటే వాళ్ళు చాలా హైపర్ యాక్టివ్ ఉంటారు, దేని మీద ఫోకస్ చేయలేరు, 2 minutes కంటే ఫోకస్ చేయలేరు, కాన్సన్ట్రేషన్ చేయలేరు, పక్కకి వెళ్ళిపోతారు. సో దానికి రీజన్ ఏంటంటే ఈ డోపమైన్. అందుకని స్టూడెంట్స్కి నేను ఎప్పుడు క్లాస్లో చెప్తుంటున్నాను, స్టాప్ డైరీ ఆఫ్ టాకింగ్. ఎప్పుడు 2 minutes బ్రేక్ వచ్చిన స్టూడెంట్స్ ఏం చేస్తుంటారు? మాట్లాడుతూనే ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? డోపమైన్ బ్రెయిన్లో ఎక్కువ రిలీజ్ అయిపోయిందంటే కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఉండదు. అందుకని హైపర్ యాక్టివిటీ ఉండకూడదు, హైలీ యాక్టివ్ ఉండాలి, కానీ హైపర్ యాక్టివిటీ అయినా ప్రాబ్లమే. ఓకే, అందుకని మనం ఇప్పుడు సపోజ్ ఒక బంగీ జంప్ దూకుతున్నాం పైనుంచి కొండ మీద నుంచి కిందకి, లేదంటే ఒక రోలర్ కోస్టర్ రైడ్లోకి వెళ్తున్నాం, ఎలా ఉంటుంది? విల్ బి షౌటింగ్ కదా. ఆ షౌట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అడ్రినలిన్ కానీ లేకపోతే డోపమైన్ కానీ ది పంప్ లాట్ ఆఫ్ కెమికల్స్. సో ఆ హైపర్ యాక్టివిటీలో మనం ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఉండదండి. సపోజ్ ఇప్పుడు రోలర్ కోస్టర్ రైడ్లో వెళ్తున్నారు, అక్కడ ఒక లెసన్ చెప్తే మనం వినగలదా? ఇల్లే, నో, వీ కాంట్ ఫోకస్. సో అందుకని మనం బాగా హైపర్ యాక్టివ్ ఉన్నా కష్టం అండి. సో వీ నీడ్ టు ఆల్వేస్ మెయింటైన్ ఎ బ్యాలెన్స్, యాక్టివ్ and then to be hyperactive. You can't be both. So we need to be really physically agile, active గా ఉంటే ఆటోమేటిక్గా డోపమైన్ లెవెల్స్ మనకు బ్యాలెన్స్ అవుతాయి, అండ్ దెన్ ఆటోమేటిక్గా ఐ థింక్ వీ కెన్ బీ ఏబుల్ టు ఫోకస్ మచ్ బెటర్ అండి. సో కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి ఫిజికల్గా ఏమన్నా ఎక్సర్సైజ్ ఏమన్నా మనకి బెస్ట్ ఏదైనా ఎగ్జాంపుల్ ఉందా? ఫిజికల్గా ఎక్సర్సైజ్ అంటే ఒకటేనండి, ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజ్. వాకింగ్ ఎవ్రీడే హాఫ్ అన్ అవర్ to 45 minutes is the best exercise. మనం జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు, అది లేకపోయినా యోగా, ఓకే ఫైన్, అవన్నీ అడిషనల్గా చేయొచ్చు, ఐ డోంట్ మైండ్. బట్ అట్లీస్ట్ గెట్ వాకింగ్, గెట్ మూవింగ్ 45 minutes టు బ్రిస్క్గా వాక్ చేయండి. వాకింగ్ చేస్తే ఏమవుతుందంటే మన బ్రెయిన్లో ఏవైతే న్యూరాన్ సెల్స్ ఉంటాయో అవి ఫైరింగ్ అవుతాయి. అవి ఫైర్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం తెలియకుండా బాడీలో కానీ లాట్ ఆఫ్ కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయి, ఎండార్ఫిన్స్ అనేవన్నీ. అవన్నీ మన ఫోకస్కి, కాన్సన్ట్రేషన్కి, మెమరీకి, మూడ్కి, వీటన్నిటికీ మన భావోద్వేగ నియంత్రణ, ఎమోషనల్ బ్యాలెన్స్ అంతా మన ఫిజికల్ యాక్టివిటీ మీద డిపెండ్ అవుతుందండి. అందుకని నేను అందరికీ రికమెండ్ చేసేది, సజెస్ట్ చేసిందంటే గెట్ మూవింగ్, గెట్ వాకింగ్, డూ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇన్ వాట్ ఎవర్ ఫార్మ్ యూ క్యాన్.
వాక్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 45 minutes పెట్టాలి, 15-20 minutes రన్ చేయండి, జాగ్ చేయండి. సో ఆటోమేటికల్లీ మోస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద సెడెంటరీ లైఫ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, డయాబెటీస్ కానీ, బీపీ కానీ, ఇవన్నీ మనం రాకుండా అడ్డుకోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా మనం వాటిని నియంత్రణలో పెట్టుకోవచ్చు అండి. కాన్సన్ట్రేషన్కి సంబంధించి స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, లేకపోతే డైలీ లైఫ్ని ఎవరైతే చాలా నార్మల్గా లీడ్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకా మోర్ కాన్సన్ట్రేషన్ రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్స్? బెస్ట్ సజెషన్ ఏంటంటే నెంబర్ 1 ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు డైలీ ఎక్సర్సైజ్ అండి. నెంబర్ 1 రైట్, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒక 15 to 20 minutes అట్లీస్ట్ ఒక 10 minutes అయినా డూ మెడిటేషన్. రైట్, బ్రింగ్ ఆల్ యువర్ అటెన్షన్ అట్ one place and then practice it, right, in whatever form meditation, right. మన థాట్స్ అన్ని న్యూట్రలైజ్ చేసుకోవాలండి. ఎందుకంటే మన డైలీ లేచినప్పటి నుంచి మన కళ్ళు చూసేది మొత్తం ఇన్ఫర్మేషనే, రైట్. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం పైలప్ అయిపోతుంది బ్రెయిన్లో. సో దాని క్లటర్ అయిపోతుంది. దాన్ని ఏం చేయాలి, మనం కొద్దిగా అప్పుడప్పుడు షిఫ్ట్ డిలీట్ కొట్టి డిలీట్ చేసేస్తే మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవచ్చు. సో ఫోకస్ కూడా ఎలాంటి కాన్సన్ట్రేషన్ అలాంటి టూ మచ్ ఆఫ్ అన్నెసరీ క్లటర్ ఉన్నా కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ దాని మీద స్టోర్ అవ్వదు. అందుకని ఏం చేయాలంటే బెస్ట్ థింగ్, 2 things ఎవ్రీబడి నీడ్ టు ఫాలో ఇస్ ఫిజికల్ యాక్టివిటీ బాగా చేయండి, ఫాలోడ్ బై మెడిటేషన్. యోగా మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చాలా టైప్స్ ఉన్నాయి. జెన్ మెడిటేషన్ ఉంది, అంటే మనం ఏదైతే పని చేస్తున్నామో దాన్ని ఎంజాయ్ చేయటం. లేకపోతే ఇప్పుడు మనకు విపాసన మెడిటేషన్ ఉంటుంది. లేకపోతే దెన్ యూ టేక్ ఇట్ యాజ్ పిరమిడ్ మెడిటేషన్, అంటే శ్వాస మీద ధ్యాస అంటారు. అంటే ఒక 5 minutes మన ఫోకస్గా మనం బ్రెత్ని ఫోకస్ చేసామంటే ఇనిషియల్గా చాలా వైడ్గా ఉంటుంది అంటుంటాం. యాజ్ యూ ఫోకస్ ద బ్రెత్ ఇట్ విల్ బికమ్ లైక్ దిస్, ఇట్ విల్ బికమ్ లైక్ దిస్, ఇట్ విల్ బికమ్ లైక్ దిస్, ఇట్ విల్ బికమ్ లైక్ దిస్. అంటే ఎట్ ఏ పాయింట్ యూ స్టాప్ బ్రీతింగ్, అంటే మనం తెలియకుండా బాపేస్తాం. మళ్ళీ ద మూమెంట్ యూ బికమ్ కాన్షియస్ మళ్ళీ బ్యాక్ వస్తాం. అంటే పిరమిడ్ ఇలానే ఉంటుంది, మీ షేప్ చూసారు కాబట్టి పిరమిడ్ ఇలా ఉంటుంది. అంటే ఈ పీక్లో మన బ్రెత్ స్టాప్ అయిపోతుంది, మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు ఇలా ఉంటుంది. దీనివల్ల మన థాట్స్ బ్రెయిన్లో ఉన్నన్ని న్యూట్రలైజ్ అయిపోతాయి. ఏదైతే ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సిందో మన లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోయి అది స్టోర్ అయిపోయి దానికి స్టిక్ అయిపోయి యూ విల్ బీ ఏబుల్ టు బెటర్ రీటైన్ ద థింగ్స్. సో మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ టూల్. అండ్ వన్ మోర్ పాయింట్ ఐ కెన్ రికమెండ్ యూ ఈజ్, సపోజ్ మనకి ఏదైనా టాపిక్ కానీ స్టూడెంట్స్ కానీ గ్రూప్స్ కానీ స్టూడెంట్స్ ఉన్నారు, ఒక టాపిక్ కొద్దిగా కష్టంగా ఉంది, ఛాలెంజింగ్ ఉంది, లేకపోతే నేను ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది అనుకుంటే దాన్ని బెటర్ మీరు నిద్రపోయే ముందు చదవండి. ఎందుకంటే నిద్రపోయే ముందు చదువుతాం ఏంటంటే నిద్రపోతే ఏమవుతుందండి, స్లీప్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ మెకానిజం ఉంది స్లీప్లో మనం ఏదైతే షార్ట్ టర్మ్ మెమరీ ఉందో అది లాంగ్ టర్మ్ మెమరీగా కన్వర్ట్ అవుతుందండి. మన బ్రెయిన్లో స్వచ్ఛ భారత్ అని ఒక మెకానిజం ఉంటుంది. మన బ్రెయిన్లో ఏదైతే క్లటర్ ఉందో అది నిద్రపోయినప్పుడు అది మొత్తం బయటికి వెళ్ళి వాష్ ఆఫ్ అయిపోతుంది. సో అలా ఏదైతే మన రైట్ ఇన్ఫర్మేషన్ ఉందో అది లాంగ్ టర్మ్ మెమరీగా కన్వర్ట్ అవుతుంది. సపోజ్ ఒక ఫిజిక్స్ టాపిక్ ఉంది, లేదంటే ఒక హిస్టరీ టాపిక్ ఉంది, ఒక ఆంథ్రోపాలజీ టాపిక్ ఉంది, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సపోజ్ ఏదైనా టాపిక్ టఫ్గా ఉంది, ఛాలెంజింగ్ ఉంది, నేను గుర్తుపెట్టుకోవాలంటే నిద్రపోయే ముందు ఒక 20 minutes చదివేసి దాని తర్వాత ఇంకేం యాక్టివిటీ చేయదు, మళ్ళీ ఫోన్ పట్టుకుంటే గాన్, మొత్తం చేసుకున్న ఇదంతా మనం గంగలో కనిపేసినట్టే. అందుకని ఆ స్పెషల్ టాపిక్ని చదివేసి ఫుల్ ఫోకస్తో దెన్ యూ స్లీప్, గెట్ అప్ ఎర్లీ మార్నింగ్, స్టార్ట్ విత్ ద సేమ్ సబ్జెక్ట్, అండ్ దెన్ ఐఎమ్ షూర్ 80 to 90% దే ఆర్ గోయింగ్ టు రీటైన్ ద హోల్ టాపిక్ అండి. దట్ మచ్ ఐ కెన్ అష్యూర్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రియాజ్ గారు. కాన్సన్ట్రేషన్కి సంబంధించి మంచి మంచి టిప్స్ మా వ్యూవర్స్కి అందజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ.